నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ ఛానల్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని పర్యటన ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న హోంమంత్రి అనిత యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు అంగరంగ వైభవంగా శ్యామలాంబ సిరి మహోత్సవం రథంలాగి ఉత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెల్వర్తి గ్రామంలో ఐకేపీలో అధికారుల సిబ్బందులు నిర్లక్ష్యం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సూచించారు. నర్సీపట్నంలో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని ముందుగా వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. నేను తీసుకొస్తానని చెప్తే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు నాకు కనబడి మీరు చెప్పాను 172 మెజార్టీ వస్తుందంటే నేను ఆశ్చర్యపోయాను. అది ఎప్పుడు మెజార్టీ కాదు కదా, ఎప్పుడు రాలే. అలాంటిది మెజార్టీ తీసుకొచ్చినట్టే ఫస్ట్ ఇక్కడ సాల్వ్ కప్పడం కదా, ఆ రోజు నేను తీసుకొచ్చి సాల్వ్ కప్పి దాన్ని సన్మానించడం జరిగింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఉత్సాహం కలుగుతుంది. దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే వీళ్ళు నేను ఎప్పుడు కూడా ఆ జన్మాంతు మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో కష్టపడిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అగౌరవపడినా కానీ ఏదన్నా కానీ నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాను మీ బూతే మీ భవిష్యత్ అని. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఈ 1 year మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ మన ఎంప్లాయీస్ లో కొన్ని ఏం జరుగుతాయి ఆ మిస్టేక్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్నంలో పోటీ చేయాలంటే ఎదుటోడికి వాడికి భయం వణుకు పుట్టాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చెప్తున్నాను. ఆ విధంగా మనం ఎక్కడన్నా కానీ మైనస్ ఉన్న బూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మన ఆడి మీద టార్గెట్లు పెట్టడం కాదు, చట్టం తన పని తను చేసుకొని పోతుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాజకీయంలో ఎప్పుడు కూడా ఎవడో వచ్చి నాతో అంటాడు వాటిని పొటెత్త అయిపోతుందండి, పట్టుకున్నాడు కత్తితోనే సస్తాడు, గన్న పట్టుకున్నాడు గన్నతోనే సస్తాడని. రాజకీయాన్ని పట్టుకొని ఇప్పుడు దేశంలో ఎవ్వడూ ఎదగలేనంత ఎదికెళ్ళింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అంటే అది ఎప్పుడు ఆయన కత్తిని ప్రోత్సహించలేదు, గన్నను ప్రోత్సహించలేదు, కక్షను ప్రోత్సహించలేదు. కానీ ఆయన ఒకటే అంటాడు, నిజాయితీగా నిలబడిన వాళ్ళైనా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఏంటంటే కొంతవరకు మన స్వార్థం దక్కించుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ జెండాని బలపరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు తెలిసి ఏ పొరపాటు లేకుండా ఈ మహానాడు మనం ఇంత బాగా జరుపుకున్నాం. ఇప్పటికొచ్చి చరిత్రలోనే ఎన్నో చేశాం కానీ ఇంత సంతృప్తి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కష్టపడిన వాడిని వేదికను ఎక్కించాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనేదే తెలుగుదేశం పార్టీ జయం. అది ఈ రోజు నెరవేరిందని నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కూడా మనం రేపు ఆర్థికంగా బలపరచాలి, వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గ్రామాల్లో బూతుల్లోనే చచ్చుపడిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇందాక గుర్తు చేసుకుంటున్నాను, మనకి ఏపీ పురంలో ప్రధాని పర్యటన ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. జిల్లా అధికారులతో కలిసి బీచ్ రోడ్ను హోంమంత్రి అనిత సందర్శించారు. వచ్చే నెల 21న ప్రధాని విశాఖ రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. యోగాడేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తెలిపారు. ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి ఆదేశాలను అధికారులకు జారీ చేశారు.
మనకి తిరగనే త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై కొన్ని లీగల్ సమస్యలు వచ్చాయని, అందుకే ప్రమోషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లామని, ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే అందరికీ ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. టీటీడీలో అన్య మతస్థులను తీసుకోవడానికి వీలు లేదని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. తిరుమల కొండపై పచ్చదనం పెంపునకు 4 కోట్లు, టీటీడీ ఉప ఆలయ సమగ్ర అభివృద్ధికి కమిటీ, ఆకాశగంగా పాప నివాస మార్గంలో సౌకర్యాల కల్పన, స్విమ్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం, ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానంకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్, ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థ కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి, దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్, వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిల్లో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినది ఒకటి ఉంది, దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి, వారు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో, గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో, రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ మొండితొక్క అరుణ్ కుమార్ విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిని చైర్మన్ చేయడం అనేది ఎక్కడ లేదన్నారు. రాష్ట్రంలో ఇంత మెజారిటీ వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారి వ్యవహరించడం ఎందుకని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. వాళ్ళు మనసాక్షిగా, ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకున్నారా? మేము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. 4వ ప్రశ్న, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం, కాని పదవి కోసం, రాని పదవి కోసం, అవలేని పదవి కోసం, మాకు మైనారిటీ ఉన్నప్పటికీ కూడా మాకు పదవి కావాలి అని లాక్కునే తాపత్రయం కోసం, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సుమారు ఇంకా 1 సంవత్సరం పాటు, ఏడాది కాలం పాటు ఉండే పదవి కోసం
ఈరోజు ఒక కృష్ణా జిల్లా ఒక ఎమ్మెల్సీని, ఒక ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అవినాష్ గారిని, అదేవిధంగా తిరువూరు ఇన్ఛార్జ్ 2 సార్లు ఎమ్మెల్యే అయిన స్వామిదాస్ గారి మీద ఎంత నిప్పిచ్చుగా సిగ్గు లేకుండా హత్యా ప్రయత్నానికి ప్రేరేపిస్తున్నారు. ఇదేనా మీ నీతి జాతి ఉన్న రాజకీయ పార్టీ? ఇదేనా మీ నీతి జాతులు నిజాయితీలు చెప్పే రాజకీయ పార్టీలు? ఒక 3 ప్రజాప్రతినిధుల మీద హత్యా ప్రయత్నం చేస్తూ 2 గంటల పాటు కారులో నిర్బంధించి కారును బయట కొట్టిస్తూ కారును ధ్వంసం. మీకు నిజంగా సిగ్గు శరణం ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే మా 17 మందిని, మా మున్సిపల్ కౌన్సిల్ని మేము రాజీనామా చేపిస్తాం. మీకు దమ్ముంటే మీరు కూడా మీ మున్సిపల్ కౌన్సిలర్ని రాజీనామా చేయించండి. 20 మంది తిరువూరులో మున్సిపల్ ఎలక్షన్కి వెళ్దాం. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు అవుతుంది. ఆ ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మా 17 మందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 17 మందిని రాజీనామా చేపిస్తాం. అంతే తప్ప మీరు అడ్డంగానో హత్యా ప్రయత్నం చేస్తూనో భయపెడితేనో ఒక మందను తీసుకొచ్చి మమ్మల్ని 2 గంటలు 3 గంటల పాటు కారులో బంధిస్తేనో అక్రమ కేసులు పెడితేనో లేకపోతే మమ్మల్ని స్టేషన్ మార్చి స్టేషన్కి తీసుకెళ్లి అరెస్టు రూపంలో చూపించడమో ఇది మీ గొప్పతనం కాదు, మీ ఇంకోతనమో కాదు. మీకు రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఎవరు ప్రేరేపించారు? ఎందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 23 సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బసవేశ్వర విగ్రహావిష్కరణ చేయనున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ నూతన భవనం, మహిళా పెట్రోల్ బంకులు, ఫ్లైఓవర్ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ సీఎం పర్యటన చారిత్రాత్మకంగా కావాలని అన్నారు. సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలని అన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్, పంకజ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాకే కాదు, యావత్ తెలంగాణకు ఎంతో మామూలు విషయం కాదు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదర్, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మన కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతా సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బసవేశ్వర విగ్రహావిష్కరణ, తర్వాత కేంద్రీయ విద్యాలయ, తర్వాత మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ బంక్ ల్యాండ్ అలొకేషన్ అనేది ఒకటి. ఇక్కడ మీకు అందరూ కూడా బాధ్యతలు, ఒక కమిట్మెంట్ తోటి బై బిలీవ్ ఇన్ యూ వండర్ఫుల్ ఆఫీసర్స్, మీరు ఆ కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వారికి ఉన్న ఇలా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం కాబట్టి ఇంకేదైనా చిన్న మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే కెన్ కమ్ బ్యాక్ టు యూ, కలెక్టర్ విల్ రిపోర్ట్ టు యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ headed by the district collector and the SP that see that no untoward incident or no gap should be there in all the respective departments which have been entrusted with this responsibility of making this program or a tour program or a program the Honorable Chief Minister. Inauguration point, and from statue inauguration point to Kendriya Vidyalaya, and after completion of inauguration at Kendriya Vidyalaya, sir will be reaching the public meeting venue, and at the public meeting venue, first it will be inauguration of the plaques of different development programs, followed by stalls, and followed by meeting, barricading, helipad arrangements. So from safety and security point of view, there should not be any for the statue in charge has been given to DBCDO
and SCPR. And at the Kendriya Vidyalaya also we have given in charge arrangements to consult DSCDO and district officers. And at the public meeting venue also we are giving the so mandal and municipality wise mobilization plans annadi meer tayaru cheyandi. Prati mandal and 23rd నాడు ఏ టైం నాడు స్టార్ట్ కావాలి వెరీ మైక్రో ప్లాన్ కూడా మేము తయారు చేసి పెట్టుకుంటాం సార్, డీటెయిల్డ్ ప్లాన్. ఇంతకుముందు ఫర్ ఆనరబుల్ సీఎంస్ ప్రోగ్రామ్స్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ డన్ సిమిలర్ మొబిలైజేషన్ సార్. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకా కూడా జాగ్రత్తగా హైదరాబాద్ గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి వ్యతిరేకంగా గోష్ మహల్ నియోజకవర్గ మహిళా నేతలు నిరసనకు దిగారు. సునీతారావు హటావో, గోష్ మహల్ కాంగ్రెస్ బచావో, డౌన్ డౌన్ సునీతారావు అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవిలో ఉండి టీపీసీసీ ప్రెసిడెంట్ పై నిరసన ఆరోపణలు చేసిన సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబద్ధతకు క్రమశిక్షణకు మారుపేరైన టీపీసీసీపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించిన గోష్ మహల్ నియోజకవర్గ నేతలు కష్టపడి పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉందని, అందుకు నిదర్శనం సామాన్య కార్యకర్త నుంచి టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావన అంటూ గుర్తు చేశారు. Down, down, Sunita, down, down, Sunita, down, down, Sunita, go down, Congress, go down, Sunita, go down, Congress, go down, Sunita, go down, Congress, go down, down, Sunita, 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 down, Sunita, down, Goshamel bachao, Sunita, go down, Goshamel bachao, Sunita, go down, Goshamel bachao. Congress Party! Zindabad! Congress Party! Zindabad! Congress Party! Zindabad! Sunita! Down, down! Sunita! Down, down! Sunita! Down, down! Sunita! Down, down! మోవా మండలం చినముత్తేవి గ్రామంలో గత సంవత్సరం కాలంగా కోతుల బెడద బాగా పెరిగి ప్రజాకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోతులు ఇళ్లలోకి ప్రవేశించి అన్ని వస్తువులను చిందరవందరం చేస్తున్నాయి. కొందరు వ్యక్తులపై గోళ్లతో గీయడం జరిగింది. దీనిపై స్పందించి పంచాయతీ అధికారులు కోతుల బెడద నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజానికం మంగళవారం పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి సచివాలయంలో గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాదాస్ నాగులు, కె మల్లిక, ఎన్ వెంకటేశ్వరమ్మ, రాముడు, నాగన ఆంచారయ్య, వీరబాబు, సాయి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నివారించాలి. తక్షణం కోతుల సమస్య పరిష్కరించాలి. చిమ్ముత్త గ్రామంలో అందరికి ఇబ్బందికరంగా కోతుల సమస్య పరిష్కరించాలి. మహిళలకు, పిల్లలకి బెదిరిస్తున్న కోతుల సమస్య పరిష్కరించాలి. కోతుల సమస్య పరిష్కారం చేయాలి. పంచాయతీ వాళ్ళు వెంటనే స్పందించి కోతుల సమస్య పరిష్కరించాలి. చిమ్ముత్త గ్రామంలో కోతుల సమస్య పరిష్కరించాలి. స్పందించాలి. మండల గ్రామాధికారులు అంటే స్పందించాలి. చిమ్ముత్త గ్రామంలో కోతుల సమస్య పరిష్కరించాలి. కౌలుదారులందరికీ కార్డులు ఇవ్వాలి. రైతు సంతకం లేకుండా కౌలుదారు కార్డులు ఇవ్వాలి. నిలువు ధర 9,000 రూపాయలు అమ్మాలి. రైతులను ఆదుకోవాలి. రైతులందరికీ అన్నదాత సుఖీవో 20,000 రూపాయలు ఇవ్వాలి. కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పరిష్కరించాలని మండలం వారిని అలాగే సచివాలయం వారిని కోరడం జరిగింది. చిన్నముత్తి గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తూ ఇంటి మీద రెండు ఆకులన్నీ లాగేస్తుంది, ఇళ్ళన్నీ బాగు చేసేస్తుంది. అలాగే చిన్నపిల్లల్ని బయట ఆడిపించాలన్నా ఇబ్బందిగానే ఉంది. పిల్లల్ని లాగేస్తే నడమట్ల వాటిని మాత్రం మమ్మల్ని రక్షించేటట్టు చూడాలి. ఇల్లు 2 పీకేసినాయి. అవన్నీ అసలు వాసాలన్నీ బయట పడిపోయినాయి. మరి మీరు అరకట్టి చేయండి. కాయలు కూడా పిల్లలు పెట్టే ఆస్కారం లేదు. బాగా విపరీతంగా ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయి, చెట్ల మీద ఎత్తుకుపోతున్నాయి, కింద బాగా చేస్తున్నాయి. పిల్లలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటి కదా మరి చర్య తీసుకుని చేయాలి. చెట్లు సరుకులు తెచ్చుకున్నా ఎత్తుకెళ్ళిపోతున్నాయి. తలుపులు తీసుకుంటా ఏ కిటికీలో దూరం వచ్చి పాడు చేసేస్తున్నాయి అన్ని. పిల్లల్ని కూడా బయటికి రానుకోకుండా రక్కేస్తున్నాయి. మనుషులు తిరగనవట్లేదు. ఎండ పడుతున్నాయి కోతులు అనేవి. వాటిని అరికట్టాలని కోరుతున్నాయి.
మౌమండలం చిన్ముత్తేవి గ్రామంలో గత సంవత్సర కాలంగా కోతులు బెడద తన సంతానాన్ని ఉత్పత్తి చేసి రెట్టింపైనాయి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా రోడ్ల మీద ఇళ్ల మీద వచ్చి చిందరవందలు చేస్తున్నాయి. తినే ఆహార పదార్థాలు మొదలు గ్రౌండ్లో ఉన్న ఏ మొక్క కూడా కాయ కూడా ప్రజలు తినే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంగా ఈ ఓర్పు పట్టారు చిన్ముత్తేవి ప్రజానీకం. ఇప్పుడు సచివాలయం దగ్గర నిరసన తెలియజేసి గ్రామంలో సంవత్సర కాలంగా తిష్టేసిన కోతుల బెడదలు నివారించాలని కోరుతున్నారు. మొన్నటిదాకా మినుములు పంట కూడా నాశనం చేసింది. ఇప్పుడు మినుము పొలాలు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్యామలాంబ సిరి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రథం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ప్రతిరూపంగా పూజారి ధనుంజయరావు సిరిమానును అధిరోపించారు. అల్లువీధి నుంచి ప్రారంభమై సిరిమాను రథం శివాజీ జంక్షన్, బోస్ బొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్, వెంకటేశ్వర డీలక్స్ సెంటర్, కోటవీధి, పెద్దకోమటిపేట, డంబవీధి మీదుల ఆలయం వద్దకు చేరింది. ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పులి వేషాలు, తప్పిట గుళ్ళు ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల నుంచి సందర్శకులు భారీగా తరలిరావడం సాలూరు జనసాంద్రంగా మారింది. డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు ప్రధాన కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు హమలీల నిర్లక్ష్యం, లారీల కొరత, తాము నష్టపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు చంద్రయ్య, సీను, బాలశౌరి, రోమన్, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. వెల్వర్తి సెంటర్ కాన్సన్ట్రేట్ చేయాలి. డల్ ఉంది. మీ ఐకేపీ సెంటర్లో డల్లెస్ట్ సెంటర్ ఇది. రోజుకు 2000 చొప్పున ఎక్కువ కాంటాక్ట్ చేయట్లేదు. డిపిఎం ఫైనాన్స్ నుండి నువ్వు కూడా వచ్చి చూస్తూనే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా సపోర్ట్ చేయాలా, ముఖ్యంగా అలా హమాలీ పెంచాలి. మా ఐకేపీ సెంటర్లు ఏవైతే క్లోజ్ అయినాయో అవన్నీ తీసుకురండి ఇక్కడికి. 30-40 మంది హమాలీలు అయ్యి రోజు కాంటాలు పెంచుకొని లారీలు పెంచుకుంటే బయటపడతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని పర్యటన ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న హోంమంత్రి అనిత. యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనలు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన. కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. అంగరంగ వైభవంగా శ్యామలాంబ సిరి మహోత్సవం. రథంలాగి ఉత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. వెల్వర్తి గ్రామంలో ఐకేపీలో అధికారుల సిబ్బందులు నిర్లక్ష్యం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.